శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ, పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నంబర్ 7569823211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆగస్టు 22 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ మరియు ఆప్యాయతలు బలంగా ఉండడం వలన మీకు వారి నుండి ఆర్థిక మద్దతు లభించే అవకాశం ఉంది. మీరు పొదుపు మరియు బ్యాంకింగ్ పనులపై ఆసక్తి చూపుతారు. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. మీ గౌరవం పెరగడం వల్ల ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి వారి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లడానికి ఇది సరైన సమయం. మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. శ్రేయస్సు మరియు సౌకర్యం పెరుగుతాయి. అంటే మీరు మీ జీవనశైలిని మెరుగుపరుచుకోవడానికి మరియు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పొందడం ద్వారా కుటుంబ ఆస్తులకు సంబంధించిన విషయాలలో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. విజయం రేటు బాగుండటం వల్ల మీరు తలపెట్టిన ఆర్థిక కార్యకలాపాలు లాభదాయకంగా ముగుస్తాయి. మొత్తం మీద ఇది సంపద మరియు శ్రేయస్సును పెంచుకునే అద్భుతమైన రోజు. ఆరోగ్యపరంగా కుంభరాశివారికి ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇది మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన మరియు ప్రేమపూర్వక వాతావరణం ఉండడం వలన మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటారు. ఇది మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. విజయం రేటు బాగుండటం మరియు అన్ని పనులు సజావుగా సాగటం వల్ల ఎటువంటి ఒత్తిడి ఉండదు. అతిథులకు ఆతిథ్యం ఇవ్వటం మరియు వేడుకలలో పాల్గొనటం మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. శ్రేయస్సు మరియు సౌకర్యం పెరగటం వల్ల మీరు విశ్రాంతి తీసుకోవడానికి మరియు పునరుజ్జీవనం పొందడానికి తగినంత సమయం లభిస్తుంది. మంచి ఆహారం, వ్యాయామం మరియు సానుకూల దృక్పథంతో మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. మొత్తం మీద ఆరోగ్యపరంగా ఇది ఒక శక్తివంతమైన మరియు ఆనందకరమైన రోజు. ఉద్యోగరంగంలో ఉన్న కుంభరాశివారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ గౌరవం పెరగడం వల్ల కార్యాలయంలో మీ మాటకు విలువ ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో మరియు బాధ్యతాయుతమైన వ్యక్తులతో సమావేశాలు బాగా జరుగుతాయి. ఇది మీ కెరియర్ పురోగతికి దోహదం చేస్తుంది. మీరు మీ దీర్ఘకాలిక కెరియర్ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లగలరు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మరియు మీకు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబం యొక్క నమ్మకాన్ని పొందడం వల్ల మీరు పని మరియు జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. విజయం రేటు బాగుండటం వల్ల మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటారు. ఇది మీపై అధికారుల మరియు సహచోదీయుల నమ్మకాన్ని పెంచుతుంది. మీ వ్యక్తిత్వంపై శ్రద్ధ పెట్టడం వల్ల మీరు ప్రొఫెషనల్గా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కెరీర్ పరంగా ఇది ఒక విజయవంతమైన మరియు సంతృప్తికరమైన రోజు. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశివారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ గౌరవం మరియు పరపతి పెరగడం వల్ల వ్యాపార వర్గాలలో మీ పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో మరియు బాధ్యతాయుతమైన భాగస్వాములతో సమావేశాలు ఫలవంతమవుతాయి. ఇది దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలను ముందుకు నడిపించడానికి సహాయపడుతుంది. ఆకర్షణీయమైన వ్యాపార ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి మరియు మీరు వాటిని లాభదాయకమైన ఒప్పందాలుగా మార్చుకోగలుగుతారు. పొదుపు మరియు బ్యాంకింగ్ పనులపై ఆసక్తి మీ వ్యాపార ఆర్థిక నిర్వహణను మెరుగుపరుస్తుంది. విజయం రేటు చాలా బాగుండటం వల్ల మీరు తలపెట్టిన కొత్త వెంచర్లు లేదా విస్తరణ ప్రణాళికలు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. మీ కస్టమర్లు మరియు భాగస్వాముల నమ్మకాన్ని గెలుచుకుంటారు. శ్రేయస్సు మరియు సౌకర్యం పెరుగుతాయి.
ఇది మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా కార్యాలయ వాతావరణాన్ని మెరుగుపర్చుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుంభరాశి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ విజయం రేటు చాలా బాగుంటుంది కాబట్టి మీరు పరీక్షలలో మరియు ఇతర విద్యా కార్యకలాపాలలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో ప్రేమ మరియు మద్దతుపూర్వక వాతావరణం ఉండటం వలన మీరు ఎటువంటి ఆందోళన లేకుండా చదువుపై దృష్టి పెట్టగలరు. మీరు మీ ఆరోగ్యం మరియు వ్యక్తిత్వంపై శ్రద్ధ తీసుకుంటారు. ఇది మీ ఏకాగ్రతను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో అంటే మీ ఉపాధ్యాయులు లేదా మార్గదర్శకులతో సమావేశాలు బాగా జరుగుతాయి. వారి నుండి మీకు అమూల్యమైన సలహాలు లభిస్తాయి. దీర్ఘకాలిక విద్యా లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం. ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటారు, అంటే మీరు మీ అధ్యయన షెడ్యూలుకు కట్టుబడి ఉంటారు. ఆకర్షణీయమైన విద్యా అవకాశాలు, స్కాలర్షిప్లు లేదా ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మొత్తం మీద విద్యార్థులకు ఇది ఒక విజయవంతమైన మరియు ప్రోత్సాహకరమైన రోజు. కుంభరాశి వారికి ఈరోజు చాలా విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిదే. శ్రేయస్సు మరియు సౌకర్యం పెరగడం వల్ల మీరు అతిగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి పొదుపు మరియు బ్యాంకింగ్ పనులపై మీ ఆసక్తిని కొనసాగించి మీ బడ్జెట్ను అదుపులో ఉంచుకోండి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఉత్సాహంలో పడి వెంటనే నిర్ణయం తీసుకోకుండా అన్ని కోణాల్లోనూ ఆలోచించి ముందుకు సాగండి. విజయం మిమ్మల్ని వినమ్రంగా ఉంచాలి, గర్వపడకూడదు. ముఖ్యమైన వ్యక్తులతో మరియు బాధ్యతాయుతమైన వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు గౌరవప్రదంగా మరియు వృత్తిపరంగా ఉండండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కొనసాగించండి. విజయోత్సాహంలో పడి విశ్రాంతిని నిర్లక్ష్యం చెయ్యవద్దు. కుటుంబం యొక్క నమ్మకాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు మీకు మరింత ఆనందాన్ని మరియు విజయాన్ని అందిస్తుంది. కుటుంబ జీవితం కుంభరాశివారికి ఈరోజు అత్యంత ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ మరియు ఆప్యాయతలు బలంగా ఉంటాయి. మీరు అతిథులకు ఆతిథ్యం ఇస్తారు మరియు సాంస్కృతిక సాంప్రదాయాలను పాటిస్తారు. ఇది కుటుంబంలో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటారు మరియు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతును పొందుతారు. మీ గౌరవం మరియు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నమ్మకాన్ని మీరు పూర్తిగా సంపాదిస్తారు. ఇంట్లో వేడుకలు లేదా శుభకార్యాలు ప్లాన్ చేసే అవకాశం ఉంది. శ్రేయస్సు మరియు సౌకర్యం పెరగడం వల్ల కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. బాధ్యతాయుతమైన వ్యక్తులతో అంటే కుటుంబ పెద్దలతో మీ సంబంధాలు బలపడతాయి. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. మొత్తం మీద కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి ఇది ఒక అద్భుతమైన రోజు. కుంభరాశి వారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో సంబంధం చాలా మధురంగా మరియు బలంగా ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న ప్రేమ, ఆప్యాయతలు మీ వైవాహిక బంధంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మీరు మీ భాగస్వామికి ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు. ఇది మీ బంధానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇద్దరూ కలిసి దీర్ఘకాలిక ప్రణాళికలను, ముఖ్యంగా ఆర్థిక లేదా కుటుంబ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనల గురించి ఒకరితో ఒకరు చర్చించుకుని కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రేయస్సు మరియు సౌకర్యం పెరగడం వల్ల ఇద్దరూ కలిసి విలాసవంతమైన లేదా ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. మీ భాగస్వామి ఆరోగ్యం మరియు వ్యక్తిత్వంపై మీరు శ్రద్ధ తీసుకుంటారు. ఇది వారిని ఎంతగానో ఆనందపరుస్తుంది. మొత్తం మీద వైవాహిక జీవితంలో ప్రేమ, గౌరవం మరియు ఆనందం వెల్లివిరిసే రోజు ఇది. ప్రేమ జీవితంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు స్వర్ణమయంగా ఉంటుంది. మీ రండంలో ప్రేమ మరియు ఆప్యాయతలు బలంగా ఉంటాయి. మీరు మీ భాగస్వామికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఇది మీ బంధానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ గౌరవం పెరగడం వల్ల మీ భాగస్వామి మిమ్మల్ని మరింతగా ఆరాధిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు చాలా ఆకర్షణీయమైన ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి వారిలో ఒకరు మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు తమ బంధాన్ని తదుపరి నెలకు తీసుకువెళ్లడానికి లేదా వివాహం గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం. కుటుంబం నుండి మీ ప్రేమకు మద్దతు లభిస్తుంది. వేడుకలు మరియు సంతోషకరమైన వాతావరణం మీ ప్రేమ జీవితానికి మరింత రంగును అద్దుతుంది. మీ భాగస్వామి నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుంటారు మరియు మీ బంధం శ్రేయస్సు మరియు ఆనందంతో నిండి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
సర్వే జనాః సుఖినో భవంతు.